గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: లంచం తీసుకొని సభలో ఓటేయడం నేరం, సుప్రీం కీలక తీర్పు. డిఎస్సి షెడ్యూల్ మార్చండి, హైకోర్టు. ఉదయనిధిపై సుప్రీం మండిపాటు. హైతీ జైలు నుండి 3700 మంది ఖైదీల పరారీ. రోజు రోజుకు పెరగనున్న ఎండలు. మారిన గుండెతో 4 దశాబ్దాలు. అడవిలో అమృతధార. గురుడి చందమామపై ఆక్సిజన్ తక్కువే. గడ్డకట్టిన కాలిఫోర్నియా. చరిత్ర సృష్టించిన భారత టీటీ జట్లు తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత. ప్రశాంత్ కిషోర్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిందెవరు? చంద్రబాబు వ్యాఖ్య. గర్భిణీలు బరువు పెరిగితే వచ్చే సమస్యలు. ఈరోజు వార్తలను చూద్దాం. లంచం తీసుకుని సభలో ఓటేయడం నేరం, సుప్రీం కీలక తీర్పు. లంచం తీసుకుని చట్టసభల్లో ఓటేయడం నేరమేనని సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. ఓటు వేసేందుకు, మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుండి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. అటువంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ కల్పిస్తూ 1998లో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. చట్టసభల సభ్యులుగా వారికి లభించే ప్రత్యేక హక్కులు, అధికారాలు అవినీతి నేరారోపణల నుంచి వారికి రక్షణ కల్పించలేవని విస్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల విస్తృత ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఏకాభిప్రాయంతో చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. చట్టసభల్లో ఓటు వేయడానికి, మాట్లాడడానికి లంచం తీసుకోవడంలో నిమగ్నమైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు విచారణ నుంచి రక్షణ కల్పిస్తూ పివి నరసింహారావు కేసులో మెజారిటీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రజా ప్రయోజనాలు, ప్రజా జీవితంలో నిజాయితీ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై విస్తృత ప్రభావం చూపుతోంది. ఆ నిర్ణయాన్ని పునః పరిశీలించకపోతే ఆ తప్పును శాశ్వతంగా అనుమతించినట్లవుతుందని విస్తృత రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. కీలకమైన తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులైన జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్ తెలుగువారు కావడం గమనార్హం. డిఎస్సి షెడ్యూల్ మార్చండి, హైకోర్టు. ఏపీ ఉపాధ్యాయ అర్హత, ఉపాధ్యాయ నియామక పరీక్షలను హడావిడిగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టెట్ పరీక్ష చివరి తేదీ నుంచి డిఎస్సి పరీక్ష ప్రారంభానికి మధ్యలో కనీసం 4 వారాల సమయం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రాథమిక కీ తరువాత అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఉండాలని పేర్కొంది. ఈ మేరకు షెడ్యూల్ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. పేపర్ 1 ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రస్తుతం ఇచ్చిన ఉత్తర్వులు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలోనే వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది. సముచిత సమయం ఇవ్వకపోవడం అభ్యర్థులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించడమేనని తెలిపింది. రోజురోజుకు పెరగనున్న ఎండలు. ఇప్పటికే వేసవికాలం ప్రారంభమైందని, రానున్న ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత పెరగనున్నాయని రాష్ట్ర విపత్తుల సంస్థ ఎండీ రోనంకి కోర్మనాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయని, క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన వివరించారు. ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్, మే నెలల్లో ఎండ ప్రభావం ఎక్కువ అవుతుందని, వడగాళ్ల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిందని తెలిపారు. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఎక్కువగాను, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించామని తెలియజేశారు. అడవిలో అమృతధార. వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వేసవి కాలంలో నీటి కోసం వన్యప్రాణులు అటవీ పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వచ్చేవి.
ఆ సమయంలో కుక్కల బారిన వాహనాల కింద పడి మృతి చెందేవి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు 2 ఏళ్లుగా వన్యప్రాణులను సంచరించే ప్రాంతాలలో నీటి తొట్టెల్ని ఏర్పాటు చేసి వాటి దాహార్తి తీర్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చర్యలు విజయవంతం కావడంతో పాపికొండలు అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చే విధంగా ఈ వేసవిలో 60 నీటి తొట్టెల్ని ఏర్పాటు చేశారు. వీటితో పాటు అటవీ ప్రాంతంలోని కాలువల్లో 20 చలమల్ని తవ్వి వన్యప్రాణులకు నీటి సౌకర్యం లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇంకా 25 చెక్ డ్యామ్స్ ద్వారా నీటిని నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయనిధిపై సుప్రీం మండిపాటు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిఎంకే నేత, తమిళనాడు యువజన సంక్షేమ క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ను సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లు పెట్టింది. మంత్రి పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో తనపై 6 రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను ఒక్కటిగా కలిపేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టిన ఉదయనిధిని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్టికల్ 19(1)A కింద సంక్రమించిన వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులను మీరు దుర్వినియోగం చేశారు. ఆర్టికల్ 25 కింద దఖలుపడిన మత స్వేచ్ఛను కించపరిచి ఇప్పుడేమో ఆర్టికల్ 32ను వాడుకుంటూ నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చారు. మీరు మాట్లాడిన మాటలు ఎంతటి విపరిణామాలకు దారితీశాయో మీకు తెలుసా? మీరేమీ సాధారణ వ్యక్తి కాదు. మీరు రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్నారు. మీ మాటలు ఎక్కడికి దారితీస్తాయో తేల్చుకోండని ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను 15వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. మారిన గుండెతో 4 దశాబ్దాలు. గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే కొనసాగితే మరో 6 నెలలకు మించి బతకవని వైద్యులు కరాఖండిగా తేల్చి చెప్పారు. అదే కాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ఇచ్చారు. 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీ నిక్షేపంగా ఆయన ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తరువాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. ఆయనే నెదర్లాండ్ వాసి 57 ఏళ్ల బెర్ట్ జాన్సన్. ప్రస్తుతం గ్లైడర్ పైలట్ గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినప్పుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియోమయోపతి అనే సమస్య ఉందని తేల్చారు. వెంటనే గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమన్నారు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవమని ఈయన నిరూపించారు. హైతీలో జైలు నుండి 3700 మంది ఖైదీల పరారీ. కరేబియన్ దేశం హైతీలో అరాచకం రాజ్యమేలుతోంది. రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్లోని జైలుపై సాయుధ దుండగులు ఆదివారం దాడులు చేశారు. అంతకు ముందు పలు పోలీస్ స్టేషన్లపైన దాడులు చేశారు. జైలుపై దాడి ఘటనలో 12 మంది చనిపోగా జైలు నుండి సుమారు 3700 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే అధ్యక్షుడు మెయిజేను హత్య చేసిన కొలంబియా మాజీ సైనికులు సహా సుమారు 100 మంది ఖైదీలు జైల్లోని తమ బ్యారక్ల లోపలే ఉండిపోయారని CNN తెలిపింది. గడ్డకట్టిన కాలిఫోర్నియా. అమెరికాలోని కాలిఫోర్నియాలో మంచు బీభత్సం సృష్టిస్తోంది. చలిగాలులు, మంచు తుఫాను తీవ్రతతో ఆ ప్రాంతమంతా గడ్డకట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. కొన్ని పర్వత ప్రాంతాలు, ప్రధాన నగరాల రహదారులు మంచుతో నిండిపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. విద్యుత్ సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సియర్రా నెవాడా పర్వతాలలో ఆదివారం ఉదయం 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా మంచు కురిసినట్లు అంచనా. మంచు తుఫాను కారణంగా నెవాడాలోని ప్రధాన రహదారిని గత వారం మూసివేశారు. పర్వత ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గురుడి చందమామపై ఆక్సిజన్ తక్కువే. గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న యూరోపా అనే చందమామ ఉపరితలంపై
గతంలో ఊహించిన దానికన్నా తక్కువగా ఆక్సిజన్ ఉందని తాజా పరిశోధన తేల్చింది. యూరోపా ఉపరితలం మొత్తం ఘనీభవించి ఉంటుంది. దానికి కొద్ది మీటర్ల క్రింద సాగరాలు ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ ఆక్సిజన్ కొద్ది పరిమాణంలోనే ఉన్నా, అసలు లేకపోయినా సాగరంలో సూక్ష్మజీవులు మాత్రం పెద్ద సంఖ్యలో ఉండవచ్చునని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్త కెవిన్ హ్యాండ్ తెలిపారు. చరిత్ర సృష్టించిన భారత టీటీ జట్లు. భారత టేబుల్ టెన్నిస్ జట్లు కొత్త చరిత్ర సృష్టించాయి. ఎవరూ ఊహించని విధంగా టీం విభాగంలో తొలిసారి భారత మహిళల పురుషుల జట్లు ఒలింపిక్స్కు అర్హత పొందాయి. గతంలో పురుషుల మహిళల సింగిల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులు ఒలింపిక్స్లో పోటీ పడ్డా టీం విభాగంలో మాత్రం తొలిసారి ఇదే. అత్యున్నత వేదికపై రాణిస్తే తగిన ఫలితం ఉంటుందని భారత పురుషుల మహిళల టీటీ జట్లు నిరూపించాయి. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య టీం ర్యాంకింగ్స్ ఆధారంగా పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించాయి. ఎన్నికల వేళ వాళ్ళు వీళ్ళు. గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చిందెవరు? బాబాయి హత్యను కప్పిపుచ్చడానికి సాక్షి పత్రికలో గుండెపోటు అని వార్తలు రాయించారు. తరువాత గొడ్డలిపోటు అన్నారు. ఆ గొడ్డలి ఎవరిచ్చారో చెప్పాలని చెల్లెలు సునీత అడుగుతున్నారు. సమాధానం ఎందుకు రావడం లేదు? బాబాయి హత్య గురించి ఎవరూ మాట్లాడకూడదని గతంలో కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని కోరి అధికారంలోకి వచ్చాక సిబిఐ దర్యాప్తు వద్దని నాటకాలు ఆడారు. ఇప్పుడు చెల్లెలు నిలదీస్తుండడంతో సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు. ధైర్యం ఉంటే బాబాయి హత్యపై చర్చకు రావాలని సీఎం జగన్కు తెదేపా అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ప్రశాంత్ కిషోర్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్, మండిపడ్డ సామాజిక కార్యకర్తలు. బీహార్ జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పెయిడ్ ఆర్టిస్టుగా మారారని పలువురు సామాజిక కార్యకర్తలు విమర్శించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇదే విషయాన్ని వెల్లడించారని, తమ పార్టీ తరపున పనిచేయడానికి అతను 500 కోట్లు అడిగినట్లుగా నితీష్ బయటపెట్టారని తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుందంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా సత్యదూరమని, ప్రశాంత్ కేవలం చంద్రబాబు వదిలిన బాణంలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు జమ్మూ కశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లాను చంద్రబాబు పిలిపించి జగన్పై ఆరోపణలు చేయించారని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ సలహాలపై పనిచేసిన కాంగ్రెస్ 2017లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో, 2022లో గోవాలో, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఘోరంగా ఓడిపోయాయన్నారు. 2023లో 4 రాష్ట్రాల ఫలితాలపై ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయని, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారని, కానీ అక్కడ కాంగ్రెస్ గెలిచిందని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పగా బీజేపీ గెలిచిందని వివరించారు. పార్టీ పెట్టి ఏడాదిగా పాదయాత్రలు చేస్తున్నా ప్రజలు ఆయనను పట్టించుకోవడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ విజయం సాధిస్తుందా అని ఇండియా టుడే ప్రతినిధి ప్రశ్నిస్తే జనం గెలుస్తారని సమాధానం చెప్పాడే తప్ప తన పార్టీ విజయం సాధిస్తుందని చెప్పలేకపోయాడన్నారు. సొంత పార్టీ విజయ అవకాశాలనే అంచనా వేయలేని ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్ విజయావకాశాలను ఎలా అంచనా వేయగలుగుతారని వారు ప్రశ్నించారు. గర్భిణీలు బరువు పెరిగితే వచ్చే సమస్యలు. గర్భిణీల ఊబకాయం వల్ల మృత శిశు జననాల ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా నెలలు నిండే సమయంలో దీనికి ఆస్కారం ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఊబకాయం ఉన్న మహిళలకు కాన్పు త్వరగా జరిగితే ఈ ముప్పు తగ్గవచ్చునని వివరించారు. అధ్యయనంలో భాగంగా 2012 నుంచి 18 వరకు కెనడాలోని అంటారియోలో జరిగిన 1956 మృత శిశు జననాలను పరిశీలించారు. చదరపు మీటర్కు 30 నుండి 34.9 కిలోల మేర శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచి BMI కలిగిన గర్భిణులకు 39 వారాల సమయంలో మృత శిశు జనన ముప్పు అధికమని గుర్తించారు. చదరపు మీటర్కు 35 నుండి 39.9 కిలోల BMI కలిగిన వారికి, చదరపు మీటర్కు 40 కిలోలు అంతకన్నా ఎక్కువ BMI కలిగిన వారికి
36 వారాల సమయంలో ఇలాంటి ముప్పుకు ఆస్కారం 2 నుంచి 2.5 రెట్లు పెరుగుతుందని వివరించారు. 40 వారాలు వచ్చాక ఈ ముప్పు 4 రెట్లు పెరగవచ్చునని శాస్త్రవేత్తలు తెలిపారు. అందువల్ల ఊబకాయం ఉన్నవారు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం, నెలలు నిండే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండడం అవసరమని తేల్చారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు జయహో బీసీ సభ. తెదేపా జనసేన కూటమి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటయ్యింది. దీనిలో ఉమ్మడి బీసీ డిక్లరేషన్ను విడుదల చేస్తున్నారు. చరిత్ర సృష్టించిన నిక్కీ హేలీ. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ పై గెలుపు. రిపబ్లికన్ అధ్యక్ష ప్రైమరీని నెగ్గిన తొలి మహిళగా అరుదైన ఘనత. పాక్ ప్రధానిగా షెహబాజ్ ప్రమాణం. ప్రధాని మోదీ అభినందనలు. ఢిల్లీలో మహిళలకు ప్రతి నెల 1000 రూపాయలు బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక మంత్రి. కోర్టులో లొంగిపోయిన జయప్రద. షరతులతో కూడిన బెయిల్ మంజూరు. సూపర్ స్మృతి. WPL T20 క్రికెట్ టోర్నీలో తొలి అంచె పోటీలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయంతో ముగించింది. ఓపెనర్ కెప్టెన్ స్మృతి మంధానా 50 బంతుల్లో 80, టాప్ ఆర్డర్ బ్యాటర్ ఎలీస్ పెరీ 37 బంతుల్లో 58 చెలరేగడంతో బెంగళూరు 23 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ పై గెలుపొందింది. సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ గా కమిన్స్. సాయి ప్రణీత్ రిటైర్మెంట్. అమెరికాలో ప్రైవేట్ అకాడమీకి హెడ్ కోచ్ గా వెళ్లనున్న భారత స్టార్ షట్లర్. ఫైనల్లో ముంబై. రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ 41 సార్లు ఛాంపియన్ ముంబై జట్టు 47వసారి ఫైనల్లోకి దూసుకు వెళ్ళింది. భారత చెస్ నెంబర్ 1 గా అర్జున్. పెంజన్ మాస్టర్స్ క్లాసిక్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ 3వ విజయం సాధించాడు. దీంతో అర్జున్ 2754.6 పాయింట్లతో భారత నెంబర్ 1 గా నిలిచాడు. జాస్మిన్ కూడా తొలి రౌండ్లోనే. పారిస్ ఒలింపిక్స్ బాక్సింగ్ వరల్డ్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లకు నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల 60 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాస్మిన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. శ్రీనిధి డెక్కన్ FC జట్టుకు నిరాశ. ఐ లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నీలో భాగంగా రియల్ కశ్మీర్ FC జట్టుతో సోమవారం తలపడిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ జట్టు 2-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.